హలో గైస్, ఫైనలీ ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ స్టేటస్ అయితే వచ్చేసింది. ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేశారు, ఇంకా అప్లికేషన్ స్టేటస్ ఏంటి చూపించలేదు అని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు కదా. సో ఫైనలీ అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది యాక్టివేట్ చేయబోతున్నారు. ప్రజెంట్ నేను rrbhopal.gov.in అఫీషియల్ వెబ్సైట్, భోపాల్ బోర్డుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డేట్ వచ్చేసి 8/7/2026. నోటీస్ ఆన్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ ది సెంట్రల్ నంబర్ 09/2025. 22,000 వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్ సెంట్రల్ నంబర్ ఇది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఎప్పటి నుంచి యాక్టివేట్ లింక్ అనేది చేస్తున్నారని నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటీస్ అనేది నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేసేసాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిందా లేదా, అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ మీకు 9 జూలై 2026 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు ఎందువల్ల రిజెక్ట్ అయింది, దానికి సంబంధించిన రీజన్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ఓకేనా. సో యాక్సెప్ట్ అయితే కనుక అక్కడ యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది అప్లికేషన్ స్టేటస్. మరి ఎక్కడ అంటే కనుక మీరు మీ ఐడి ఉంది కదా, ఆ ఐడితో లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి ఒక్కసారి. ఓకే, మీరు అప్లికేషన్ టైంలో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఉంటారు కదా, ఆ క్రియేట్ అయిన అకౌంట్లో మీరు లాగిన్ అయ్యి ఓకే అక్కడ మీరు చూసుకోవచ్చు మీ అప్లికేషన్ యాక్సెప్టెడా లేదా రిజెక్టెడా అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ రిగార్డింగ్ అప్లికేషన్ స్టేటస్, ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ విల్ బి సెంట్ టు ది క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ ఇన్ ది అప్లికేషన్. ఓకేనా. అప్లికేషన్లో మీరు మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి అండ్ అలాగే మొబైల్ నంబర్కి అప్లికేషన్ స్టేటస్ ఎస్ఎంఎస్ లేదా మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదన్నమాట. తప్పకుండా ఒకసారి మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. చాలా మ్యాక్సిమం అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి కారణం ఫోటో లేదా సిగ్నేచర్. ఈ రెండు తప్పితే ఇంకా దేని వల్ల అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వదు. ఓకేనా. సో మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి, సిగ్నేచర్ లేదా ఫోటో. ఈ రెండే మ్యాక్సిమం అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి కారణం అవుతాయి అన్నమాట. ఓకేనా. అంటే మీరు అక్కడ అప్లికేషన్లు ఇచ్చిన క్రైటీరియా బట్టి లేకపోతే కనుక అక్కడ రిజెక్ట్ అయితే జరుగుతుంది అప్లికేషన్ ఇది. ఓకేనా. సో ఇది గైస్, ఈ నోటీస్ అనేది నేను మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసేసాను. అక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఓకే మరి ఉంటాను, బాయ్, జై హింద్.